సినిమా మాత్రం నాకు చాలా మోటివేట్ చేసింది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిస్ మనం జనరల్గా చిల్గా ఉంటాము, కానీ ఎంత మోటివేషన్ ఇచ్చిందంటే లైక్ నేను ఒక జాబ్ చేసే అబ్బాయినే, బట్ రియల్లీ ఇన్స్పైర్డ్ అయ్యాను. స్టోరీ లైన్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఒక 5-10 మినిట్స్ కొంచెం స్లో ఉన్నా కూడా అక్కడ నుంచి వన్స్ స్టోరీ మనకి పికప్ అయిన తర్వాత సినిమా మాత్రం ఎక్దమ్ సూపర్. ఇంటర్వెల్లో అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది. ఐ సజెస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ యూత్, మిడిల్ క్లాస్ అబ్బాయిలు అయితే పక్కాగా చూడాలి. they will get definitely motivated with this film. మనకేమి ఇచ్చారు, మనం పేరెంట్స్ని ఎందుకు చూడాలి, మనకు ఆస్తులు ఏమి రాలేదు కదా అని ఈరోజు యూత్ ఇలా ఆలోచిస్తుంది. దానికి డిఫరెంట్గా తనకు తాను కష్టపడి ఇచ్చేసాడు. లాస్ట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో, అదృష్టం నీకు కలిసి వచ్చింది కాబట్టి నువ్వు కోట్లు సంపాదించావు, అది అందరికీ కలిసి రాదు కదా అంటాడు. అందుకని మొత్తం తన ఆస్తి అంతా తన ఎంప్లాయీస్కి రాసి మళ్ళీ జీరో నుంచి తను స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు హీరో. అది మాత్రం ఎక్సలెంట్గా తీశారు. క్లైమాక్స్ అయితే సూపర్ అండి. ఈరోజు యూత్ చూడాల్సిన కంపల్సరీ మస్ట్ మూవీ అండి ఇది. ఒక తండ్రికి గౌరవం ఇచ్చినటువంటి కొడుకు ఎంత పైకి వస్తాడు అయితే ఉద్యోగం చేసే వాళ్ళంతా రిజైన్ చేయాలని కాదు, యాక్చువల్గాను ఉద్యోగం చేయాలి, దేని ధర్మం దానిదే. చాలా ధర్మపరంగా చాలా బాగా తీశాడు, చాలా బాగా చూశాడు. ఎంత బాగా తీశాడు అంటే కుర్రాడు తండ్రి అంటే గౌరవించాడు ఈ రోజుల్లో కూడా. చనిపోయేంత వరకు తను అలాగే తండ్రిని పెట్టుకున్నాడు. లాస్ట్ సీన్లో ఏంటంటే సమాధి దగ్గరికి వెళ్ళి తను రియలైజ్ అవ్వడం చాలా బాగుందండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సోలో టైటిల్ సాంగ్ చాలా బాగుందండి. చాలా మంచి పాటలు, ఎంత బాగా తీసాడంటే చాలా బాగా, చాలా బ్యూటిఫుల్గా. మ్యూజిక్ చాలా చూడొచ్చండి, చూడొచ్చు. యూత్ చూడాలి మెయిన్. దెర్ ఇస్ అ మెసేజ్ ఇన్ ద మూవీ. యూత్ చూడాలి, కంపల్సరీగా చూడాలి. అంటే కష్టపడితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అనే గౌతమ్ చూపిస్తాడు. సో యా, అబ్బాయి స్టార్టింగ్ నుంచి హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్, టైటిల్ ఆఫ్ ద మూవీ సోలో బాయ్ అని అయితే ఏదైతే ఉందో అబ్బాయి ఒక్కడే అన్ని సాధిస్తాడు లైఫ్లో. అది చాలా ఇంపార్టెంట్. అంటే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఎక్కడో స్క్రీన్ ప్లే మిస్ అయిందని అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, బట్ ఎక్కడో స్క్రీన్ ప్లే అయితే మిస్ అయింది. నితిన్కి స్టోరీ సెలెక్షన్ తెలుస్తలేదు, పాపం ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా చేస్తున్నారో తెలియదు, కానీ మళ్ళీ ఒక యావరేజ్ ఫిలిం అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఎంసీలో మనం చూస్తాం కదా, ఒక వదినకి మరిదికి ఎలాగైతే కాంప్లికేషన్స్ వస్తే విలన్ వల్ల సేవ్ చేస్తాడో, సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం అడిషనల్ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ కాకపోతే ఇంకొంచెం ఎక్కడో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపెట్టలేదు. జనరల్ ఆడియన్స్కి అయితే ఓకే టు వాచ్ మూవీ లాగా అనిపిస్తుంది. బట్ అంత దిల్ రాజు చెప్పినట్టయితే అంత ఇంప్రెసివ్గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్ వండర్ కానీ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్లో ఒక 4-5 వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు. నాకు ఒకటి అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక అగ్నిది సీన్ ఉంటుంది, అదొకటి తప్ప మిగతాదంతా సినిమా నాకు రొటీన్గానే అనిపించింది. బట్ ఫ్యామిలీ తోటి అయితే చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ తోటి అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇప్పుడే నితిన్ తమ్ముడు చూసి వస్తున్నాను. అసలు టైటిల్ పెట్టుకున్నందుకు తమ్ముడు అనే టైటిల్ కి పరువు తీశారు నితిన్ గారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుండి కూడా పక్కన పెట్టేద్దాం. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, ఇది జనాల పేషెన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్. ఇది సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, చాలా లాగ్ ఉంది, సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, ఎవరి యాక్టింగ్ అంత బాగాలేదు. వర్ష బుల్లమ్మ గారి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుండింది, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది, అది ఒప్పుకోవాలి. నితిన్ గారు యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు, నితిన్ గారు ప్రాణం పెడతారు ఏ సినిమాకైనా కూడా. కానీ అన్న మీరు పాత సినిమాలు బాగాలేదు పోయాయి అని ఎంత బాధపడి ఫ్యాన్స్ ని ఎంత రిక్వెస్ట్ చేసి సినిమా చూడమన్నారో అది వేస్ట్ అన్న. నైట్ షోల నుండే సినిమాలు ఖాళీ అయిపోతాయి. దిల్ రాజు గారు ఎంత ప్రమోషన్స్ చేశారో సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అని చెప్పి అంత ప్రమోషన్లు చేసినట్టున్నారు. వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టుంది సినిమా పోద్ది అని. సినిమానే మైనస్ పాయింట్ అన్న, సినిమా టైటిల్ ఇంకో పెద్ద మైనస్ పాయింట్, అసలు సినిమాలో లయ గారు ఇంకో పెద్ద మైనస్ పాయింట్. ఆవిడ యాక్టింగ్ అసలు ఒకప్పుడు ఎంత బాగుండిందో లయ గారు యాక్టింగ్, ఈ సినిమాలో మొత్తం ఆవిడ యాక్టింగ్ అనిపించలేదు నాకు, మొత్తం ఓవర్ యాక్షన్ అనిపించింది. యాక్టింగ్ మర్చిపోయారేమో అన్నట్టు అనిపించింది.
అన్న మీరు కన్నప్పతో నేను ఇంకోసారి తమ్ముడు చూస్తా కావాలంటే. వద్దు కన్నప్పొద్దు. ఫైన్. వాళ్ళ పాప కోసం తీసినట్టు అనిపించలేదన్నా, మా మీద పగతో తీసినట్టు అనిపించింది. లేకపోతే ఆయనకి అక్కో చెల్లో ఉన్నట్టున్నారు, మరి వాళ్ళ మీద ప్రేమతో మా మీద పగతో తీశారు అన్న. ఎంసీఏ కాపీ అన్న ఇది. అక్కడ అక్క, అక్కడ వదిన, ఇక్కడ అక్క, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. కనీసం నాని కోసం కామెడీ కోసం కొంచెం ఏదో ఒకలాగా చూడొచ్చు ఆ సినిమా. నీ సినిమాలో మాత్రం చూసే అంశాలు ఏం లేవు. పోస్ట్ ఇంటర్వెల్ లో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఒక 20 నిమిషాల వరకు సినిమా బాగుండింది. ఇంటర్వెల్ అయిపోయిన 20 నిమిషాలు సినిమా బాగుండింది. ఓకే అమ్మయ్య నిలబెట్టాడు సినిమాని అనుకున్న టైంలో మళ్ళీ పడుకోబెట్టేశాడు. పడుకున్నారు జనాలు, లిటరల్లీ ఫోన్లు చూసుకోవడం పడుకోవడం ఇదే ఉంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, కాంతారా, కేజీఎఫ్, దేవరా మొత్తం కలిపి కొట్టాడు. మెయిన్ హీరో సినిమాలో నితిన్ గారే అన్న. మెయిన్ హీరోయిన్, అసలు హీరోయిన్ ఎవరు అని చెప్పలేము, ఎందుకంటే 3 లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. అసలు హీరోయిన్ ఉన్నట్టు తీయలేదు సినిమాలో. కేవలం నితిన్ మీద, లయ గారి మీదనే ఉండే ఫోకస్ అంతే. అసలు ఎందుకు చూసానో నాకైతే ఇప్పుడు కూడా బాధేస్తుంది. అనవసరంగా మంచి ఫ్రైడే మూడ్ నాశనం చేసుకున్నానేమో అని. దిల్ రాజు గారు కొంచెం చూసుకొని తీయాలేమో సినిమాలు అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా దెబ్బలు పడుతున్నాయి. ప్రమోషన్లు మాత్రం గట్టిగా చేస్తున్నారు, ఆయనకు మాత్రం దెబ్బలు పడుతున్నాయి. ఆయన ఇచ్చే ప్రమోషన్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డేలో ఆయన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఆయన సేఫే. మేమే పిక్చర్లో ఇక్కడ సినిమాల మీద సినిమాలు చూస్తాము, తలకాయల నొప్పిలు తెచ్చుకుంటాము. అయినా కానీ రేపు ఇంకో సినిమాకి వెళ్తాం. నితిన్ గారు మాత్రం మంచిగా చూసి ఆలోచించి ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ చూస్తాము, మీ సినిమాలు బాగుండాలంతే. లైని ఒక మంచి క్యారెక్టర్ లో ఒక సిస్టర్ సెంటిమెంట్ అంటే త్రోడ్ క్యారెక్టర్ తన మీద ఉంది. లీడ్ రోల్ బేసిక్ గా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్ గా ఉన్న క్యారెక్టర్ లయదని. లయ లేకపోతే అసలు సినిమా కూడా లేదు. సో సిస్టర్ సెంటిమెంట్ గా బాగా అనిపించింది. తర్వాత నితిన్ సినిమాలకు ఇదివరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన సినిమాల కంటే చాలా బెటర్ గా ఉంది. ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇది వరకు చూసుకుని మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి కదా, ఆ 2 సినిమాలు ఫ్లాప్ కదా, దాని మీదకి చాలా చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ ఒకటి, తర్వాత ఫైట్స్, ఈ 2 మాత్రం చాలా బాగా నితిన్ చేశాడు. చాలా మంచి సినిమా ఇది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.